నమస్కారం. ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. గత 5 ఏళ్లలో వైకాపా నేతలు తిరుమలను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేశారంటూ ఆవేదన వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు. సైబర్ నేరాల పట్ల ప్రజలను చైతన్యం కలిగించే విధంగా వివిధ కార్యక్రమాలను చేపట్టినట్లు వెల్లడించిన నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు. వైసీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు. 100 రోజుల్లో 100 సంక్షేమ పథకాలను అమలు చేసింది ఎన్డీఏ ప్రభుత్వం మాత్రమే అంటూ వెల్లడించిన టీడీపీ అధికార ప్రతినిధి ఉండవల్లి శ్రీదేవి. ఇక డీటెయిల్స్ చూస్తే గత 5 ఏళ్లలో వైకాపా నేతలు తిరుమలను రాజకీయ పునరావాసంగా మార్చేశారంటూ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. చేసిన తప్పుని సమర్థించుకుంటూ ప్రధానికి లేఖ రాయడానికి జగన్ కు ఎంత ధైర్యం అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు. రాజకీయ ముసుగులో వచ్చిన నేరస్తుడు కాబట్టే జగన్ ని ఏస్కోబార్ అన్నానని గుర్తు చేశారు. ఎంతో అపచారం చేసి సమర్థించుకుంటున్నారు. నిన్న నుంచి ఒక్కొక్క స్టేట్మెంట్ చూస్తుంటే కడుపు రగిలి ఆవేశం వస్తోందన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు మత సామరస్యాన్ని కాపాడడం తన బాధ్యత అంటూ స్పష్టం చేశారు. సిట్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఐజీ స్థాయి ఆఫీసర్ ఆధ్వర్యంలో ఐజీ అండ్ అబౌవ్ ఒక సిట్ వేస్తాం, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం మొత్తం ఇవన్నీ కూడా దర్యాప్తు చేసి కారణాలు, జరిగిన అపవిత్రం, మిస్యూజ్ ఆఫ్ పవర్ ఇవన్నీ కూడా అనలైజ్ చేసి గవర్నమెంట్కి ఒక రిపోర్ట్ ఇస్తారు. దానిపైన గవర్నమెంట్ చాలా కఠినంగా యాక్షన్ తీసుకొని తద్వారా భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఏమేం చేయాలనో అవన్నీ చేస్తాం. దెర్ ఇస్ నో కాంప్రమైజ్. ఎవ్వరు కూడా ప్రజల మనోభావాలతో ఆడుకోవడానికి ఎవ్వరికీ రైట్ లేదు. ప్రతి ఒక్క టెంపుల్కి, ప్రతి ఒక్క దేవాలయానికి కొన్ని ఆచారాలున్నాయి, సాంప్రదాయాలున్నాయి. అవన్నీ గౌరవించే బాధ్యత మనకందరికీ ఉంది. ఎవరైనా గౌరవించకపోతే పగడ్బందీ చట్టం ద్వారా మళ్లీ దీన్ని తీసుకొస్తాం. అదే మరి చేసిన తప్పుల్ని పనిష్ చేస్తూనే భవిష్యత్తులో పునరావృతం కాకుండా సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరిని చైతన్యపరిచే విధంగా కార్యక్రమాల రూపకల్పన చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు వెల్లడించారు. బందర్ రోడ్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో 50 లక్షల విలువ కలిగిన 400 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి వాటి సొంతదారులకు సిపి ఎస్వి రాజశేఖర్ బాబు అప్పగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ కారణాల వల్ల ఫోన్లు పోగొట్టుకున్న వారు దొంగలు దొంగిలించిన 400 ఫోన్లను పోలీసులు రికవరీ చేసి వాటి యజమానులకు అప్పగించినట్లు ఆయన తెలిపారు. క్రింద స్థాయి ఉద్యోగులు ఎంతో కష్టపడి ఫోన్లను రికవరీ చేశారని వెల్లడించారు. మొబైల్ ఫోన్ ఓనర్స్కి ఇవ్వడం జరిగింది. సో ఇందులో ముఖ్యంగా దాదాపు 50 లక్షల వర్త్ రికవరీ చేయడం జరిగింది. సో ఇందుకు కష్టపడి పనిచేసిన సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ గుండ్రామ్ గారు, అదేవిధంగా వారి టీంని నేను అభినందిస్తున్నాను. ముఖ్యంగా ఈ ఫోన్స్ పోయిన తర్వాత కొన్ని ఫోన్లను ఇతర రాష్ట్రాలకు వెళ్ళి తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఒడిశా నుంచి కూడా ఈ ఫోన్స్ రికవర్ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రజలు గమనించాల్సింది ఏంటంటే, ఒక ఫోన్ పోయిన తర్వాత ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేస్తే, ఒక లాస్ట్ టైం కూడా నేను చెప్పాను, మీడియాకి చెప్పడం జరిగింది, కస్టమర్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫికేషన్ రిజిస్ట్రీ సిఈఐఆర్ అని ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక వెబ్సైట్ ఉంది. అందులో నమోదు చేసుకుంటే ఈ ఫోన్ పోయిన తర్వాత నమోదు, మీరు పోలీస్ స్టేషన్కి వస్తే పోలీస్ వారు ఒక రిసిప్ట్ ఇస్తారు. ఆ రిసిప్ట్ని పట్టుకొనేసి ఆ సిఈఐఆర్లో కస్టమర్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫికేషన్ రిజిస్ట్రీలో ఎంటర్ పెడితే ఇమీడియట్గా ఏమవుతుందంటే, ఈ ఫోన్ ఉదాహరణకి మీ ఫోన్లో జియో సిమ్ ఉంది అనుకుందాం. సో జియో సిమ్ ఉంటే ఈ ఫోనే కాదు, ఆ మొబైల్ డివైస్ ఏదైతే ఉందో ఆ మొబైల్ డివైస్కి ఒక ఐఎంఈ ఉంటుంది. సో మనకు జియో సిమ్ ఉన్నా కూడా వైసీపీ కేంద్ర కార్యాలయంపై దాడిని మాజీ మంత్రి అంబటి తీవ్రంగా ఖండించారు.
కార్యాలయం వద్ద వైసీపీ నేతలు మాట్లాడుతూ తమ ఆఫీస్పై బీజేవైఎం కార్యకర్తల దాడిని ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడాను ఖండించాలన్నారు. అలాగే కుట్ర రాజకీయాలు లడ్డూ ప్రసాదంపై చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందంటూ చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేశారన్నారు. ఏ ఆధారంతో అలాంటి ఆరోపణలు చేశారో పవిత్ర టీటీడీని తన నీచ రాజకీయాల కోసం చంద్రబాబు వాడుకుంటున్నారంటూ ఆరోపించారు. ఒక ప్రయత్నం, కుట్రపూరితమైనటువంటి ప్రయత్నం జరుగుతా ఉన్నది. దీన్ని అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన దగ్గర నుంచి అనేక ప్రశ్నలు మేము సంధిస్తున్నాం, దానికి మాత్రం సమాధానం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీవారి లడ్డూకు ఉపయోగించినటువంటి నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసింది అని చెప్తాడు. ఆధారయ్యా చెప్పు, ఎక్కడ కలిసిందని చెప్పారు, ఎవరు కలిసిందని చెప్పారు అంటే జూలై 23వ తారీఖున ఒక రిపోర్ట్ తీసుకొచ్చి దానిలో అనుమానాలు ఉన్నాయనేటువంటి మాట మాట్లాడుతున్నారు. జూలై 23 ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారా? ముఖ్యమంత్రిగా ఉంది మీరే కదా. దానిలో ఏ రిపోర్ట్ వచ్చింది? ఎక్కడా కూడా నేను మనవి చేస్తున్నా, జూలై 23వ తారీఖున వచ్చినటువంటి రిపోర్టుని అప్పుడు అంటే ఈయన నియమించినటువంటి ఈవో గారు శ్యామలరావు గారు చదివి వినిపించారు ఇలాగే పత్రికా సమావేశంలో. 100 రోజుల్లో 100 సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికే దక్కుతుందని టీడీపీ అధికార ప్రతినిధి ఉండవల్లి శ్రీదేవి వెల్లడించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 100 రోజులకు 250 రూపాయలు పెన్షన్ మాత్రమే పెంచారన్నారు. జగన్ హయాంలో ఎప్పుడైనా మెగా డీఎస్సీ ప్రకటించి ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా అంటూ ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు చేసిన వాగ్దానాలను తూచా తప్పకుండా అమలు చేస్తున్న పార్టీ ఎన్డీఏ పార్టీ మాత్రమే అన్నారు. మరి ముఖ్యంగా ఇక చెప్పాలంటే వైసీపీ నాయకులు వాళ్ళు చేసిన అరాచకాలు, అక్రమాలు, ల్యాండ్, శాండ్, మైన్, వైన్ ఇలా అన్నిట్లోనూ డీపీటీ పథకం ద్వారా దోచుకో, పంచుకో, తినుకో అనే పథకాలే చేశారు తప్పితే వైసీపీ ప్రభుత్వం అంటే స్కామ్ ప్రభుత్వం అని అందరికి కూడా జగమెరిగిన సత్యం. ఈరోజు మీరు చూస్తే జగన్ గారి ప్రభుత్వంలో నిత్యావసర సరుకుల రేట్లు ఎలా పెరిగినాయి, మరి విద్యుత్ కోతలు ఎలా ఉన్నాయి, విద్యుత్ ఛార్జీలు ఎలా ఉన్నాయి, ఇవన్నిటి మీద కూడా సగం మనిషి మీద నడ్డి మీద మీరు వేటు వేసి వాళ్ళందరూ కూడా కోలుకోలేని పరిస్థితి తీసుకొచ్చారు. ఇక ప్రజల ధన, మన, ప్రాణ, ఆస్తులకి రక్షణ లేకుండా పోయింది. ఈరోజు చంద్రన్న పాలనలో ప్రజలందరూ కూడా ఎంతో సుభిక్షంగా ఉన్నారు. ఆయన పాలనలో అందరూ కూడా చల్లగా ఉన్నారు. ఈరోజు మనం ముఖ్యంగా చెప్పాలంటే ఎలాంటి విద్యుత్ కోతలు లేవు, ట్రిపుల్ డబుల్ ఛార్జెస్ విద్యుత్ ఛార్జెస్ లేవు. కనుక ఈ బాదుడు ప్రోగ్రామ్స్ కన్నీ ఫుల్ స్టాప్ పట్టింది. మీకు ఈ 100 రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన కార్యక్రమాలు 100 పైన ఉన్నాయి. మొట్టమొదటిగా నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే పెన్షన్. పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త దేవా భక్తుని చక్రవర్తి ఆధ్వర్యంలో నియోజకవర్గ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత పెద్ద ఎత్తున ఆత్మీయ సమావేశం నిర్వహించారు. భారీగా వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు, శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు. పెనమలూరు నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమించి ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి దాష్టీకాలని అంతమొందించడానికి సమాయత్తమై కార్యకర్తల సమావేశం, అలాగే మా నాయకుల యొక్క సమావేశం నిర్వహించుకుని మాలో ఉన్నటువంటి లోపాలని, అలాగే మేము ఏ రకంగా ఇంకా సమర్థవంతంగా రాబోయే కాలంలో మేము పోరాటం చేయాలనే దాని మీద సమాలోచనలు చేసుకోవడానికి మేమందరం ఇక్కడ సమావేశం అవడం జరిగింది. పెద్దలు చెప్పినట్టు ఈ జరిగిన ఈ 100 రోజుల పరిపాలనలో చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి అనేక మోసపూరిత హామీలు, ఆయన నేను చాలా విజనరీని, నాకు చాలా ముందు చూపు ఉంది అనేటువంటి వ్యక్తి బుడమేరు
వాగుకి గేటులు లేవనేటువంటి అవహేళన చేసి, అది కూడా చెప్పడం కూడా కాదు, అవహేళన చేసి జగన్మోహన్ రెడ్డి గారిని హేళన చేసినటువంటి సందర్భం. నేను మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా, అయ్యా ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్ అవునా కాదా? నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి పైన జెండాలు పట్టుకుని వెళ్ళి మరీ హేయమైనటువంటి పద్ధతిలో ఇంటి మీద దాడి చేయటం అనేటువంటిది మేము ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఒకటే చెప్తున్నాం, భౌతిక దాడులకి ప్రయత్నించేటువంటి పద్ధతిలో, ఇళ్ళు ధ్వంసం చేసేటువంటి పద్ధతిలో, మీరు కలర్ని పూసేటువంటి పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఇంటికి వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కనుక పిలిపిస్తే మొత్తం కూడా ఈ ప్రభుత్వం నిలబడదు అనేటువంటి కూడా గుర్తుపెట్టుకోమని కూడా చెప్తా ఉన్నాం. ఈ రకమైనటువంటి దాడులు సరైనటువంటి కాదు. అది బీజేపీయా, బీజేపీయమ్మా, మొత్తం ఎవరైనప్పటికీ కూడా వారు చేసినటువంటిది, ఈ కూటమి ప్రభుత్వం చేసినటువంటి దాన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం. ఇప్పటికైనా మానుకోండి, లేకపోతే ప్రతి దాడులు తప్పు అని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం. నామినేటెడ్ పోస్టుల భర్తీకి కసరత్తు జరుగుతుంది. కష్టపడ్డ నేతలకే ప్రాధాన్యత ఇస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, గ్రామస్థాయి పార్టీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వమని ప్రజలు అంటున్నారన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం చేస్తున్న మంచిని వివరించాలంటూ నేతలకు సూచించారు. పైపుల రోడ్డు సెంటర్లో ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద న్యూ నవ్యాంధ్ర 2 వీలర్స్ మెకానిక్స్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరద ముంపునకు గురైన ద్విచక్ర వాహనాలకు ఉచిత సర్వీసింగ్ చేస్తున్నారు. పూర్తిగా నీటిలో నానిపోయి పాడైపోయిన ద్విచక్ర వాహనాలకు కేవలం మానవతా దృక్పథంతో ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయాలి అనే ఉద్దేశ్యంతో ఉచిత సర్వీసింగ్ క్యాంప్ పెట్టినట్లు తెలిపారు. వరద ముంపుతో సర్వస్వం కోల్పోయిన బాధితులకు అండగా నిలబడేందుకు నవ్యాంధ్ర 2 వీలర్స్ మెకానిక్స్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ముందుకు వచ్చారన్నారు. డాక్టర్ ఆకుమల్నాని, ఉభయ రాష్ట్రాల ఎంబీసీ గౌరవశులు, న్యూ నవ్యాంధ్ర 2 వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు ఈరోజు పైపుల్ రోడ్ జంక్షన్ నందు ఫ్రీ అంటే వరదల్లో ఇరుక్కుపోయిన వాహనాలకి ఉచిత క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈరోజు మెకానికల్ అందరూ ఎంతో సహాయ సహకారాలు అందించి మానవతంతో మేము ఉన్నామని చెప్పి ప్రతి ఒక్కరు ముందుకొచ్చి ఈరోజు వాహనాలని రిపేర్ చేయడం జరుగుతుందండి. ఈ చేసిన ప్రతి రిపేర్కి మెకానిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్కి, వాళ్ళ కార్యవర్గ సభ్యులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడానికి సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ బొండా ఓమేశ్వర గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. మాకు పూర్తిగా సహాయ సహకారాలు అందించిన పోలీసు వారికి అండ్ కమిషనర్ వారికి అందరికీ మా కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు ప్రసాద్ అండి. నేను ఆంధ్ర 2 వీలర్ ప్రెసిడెంట్ని. ఇది కార్యక్రమం చాలా రోజులు చేద్దాం అనుకుంటే మా వాళ్ళందరూ రాక చాలా లేట్ అయింది. ఇవాళ బళ్ళు చేపెట్టుకున్న స్థితిలో చాలా రోజులు ఈ పాపం బళ్ళని మునిగిపోయి వాళ్ళ ఇబ్బందులు ఉండి డబ్బులు ఉన్నా లేకపోయినా లేని పరిస్థితుల్లో మేము చేద్దాము, మేము చేద్దామని మేము ముందుకు వచ్చాము. మా మెకానికల్ అందరూ సహకరించారు. మాకు ఎమ్మెల్యే గారు, బోండమ్మ గారు, సిపి గారు వీళ్ళందరూ సహకరించి మీరు చేయండి, మీరు మంచి కార్యక్రమం, ఇటువంటి కార్యక్రమం చేయడం మంచిదని చెప్పి వాళ్ళు మాకు సహకరించినందుకే మేము వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఇవాళ మా మెకానికల్ కూడా మాకు సహకరించారు. మేము ఇవాళ ఒక 100 బళ్ళు వరకు చేసి సాయంత్రం పొద్దున 10 నుంచి 5 వరకు చేస్తున్నామండి. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఈ రోజు 2 రోజుల్లో మళ్ళీ ఇంకో కార్యక్రమం ఉంటుంది. నెక్స్ట్ వీక్ స్టేట్ నుంచి వస్తున్నారండి మొత్తం ఒక 100 మంది దాకా. దానికి మీరు మీడియా మిత్రులకు కూడా మేము ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. నా పేరు వెంకటేశ్వరరావు అండి. మాది 1 టౌన్ మెకానిక్. నేను బళ్ళు మునిగిపోయి ఇళ్లలో సామాన్లు కొట్టుకుపోయి వాళ్ళకి చాలా దీనస్థితిలో ఉన్నారండి. వాళ్ళ కోసం మేము పనిచేయడం కోసం వచ్చామండి. మా స్టేట్ వైడ్గా, సిటీ వైడ్గా, కృష్ణా జిల్లా మొత్తం మీద వచ్చామండి. ఒక 500 మంది మెకానికల్ దాకా వచ్చాం. ఒక 2000 బళ్ళు రిపేర్ చేస్తున్నాం వాళ్ళ పొద్దున 10 to సాయంత్రం 5 గంటల వరకు కూడా. డైవర్షన్ పాలిటిక్స్ లో వెంకటేశ్వర స్వామిని కూడా చంద్రబాబు వదలలేదని మాజీ మంత్రి ఆర్కే రోజా దుయ్యబట్టారు. చంద్రబాబు కొడుకే చెప్పాడు టీటీడీలో సీఎంకి ఎటువంటి సంబంధం ఉండదు అని. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి తిరుపతి లడ్డూల్లో యానిమల్ ఫ్యాట్ మిక్స్ చేయించినట్లుగా ఆరోపించడం ఎంతవరకు సబబన్నారు. జూన్ 21వ తేదీన ఈవోగా వచ్చిన శ్యామలరావు బాధ్యతలు తీసుకున్న తర్వాత నెయ్యి వాసన చూస్తూ స్వచ్ఛమైన నెయ్యి వినియోగిస్తున్నామని చెప్పడం అందరం చూశామన్నారు. 100 రోజుల పరిపాలనలో
వరదలు, ఆడపిల్లల మీద రేపులు, వైఎస్ఆర్సీపీ వాళ్ళని మర్డర్ చేయటం, నరికి చంపటం, వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి ప్రజలకు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదు. కాబట్టి ప్రజల్లో తనకొస్తున్న చెడ్డ పేరుని డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ లో ఈరోజు వెంకటేశ్వర స్వామిని కూడా చంద్రబాబు నాయుడు గారు వదలలేదనేది మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఆయనకి ఎప్పుడు అలవాటు, ఎప్పుడెప్పుడు ఆయనకి చెడ్డ పేరు వస్తుందో అప్పుడు ఏదో ఒక ఇష్యూని ఆయనే క్రియేట్ చేస్తాడు. దాన్ని తన వర్గీయులతో పబ్లిసిటీ చేయటం, దాని మీద డిస్కషన్లు చేసి ఎదుటి వాళ్ళ మీద నిందలు వేయటం ఆయనకు అలవాటే. కానీ ఈ రోజు మీరు చూస్తే సాక్షాత్తు టీటీడీలో తిరుమల లడ్డూ మీద ఇంత దిగజారుడుతనంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ రోజు ఆయన మాట్లాడాక ప్రతి ఒక్కరు కూడా చీకొట్టడం మనం గమనిస్తూనే ఉన్నాం. ఎందుకంటే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి కొడుకే చెప్పాడు టీటీడీలో ముఖ్యమంత్రికి ఎటువంటి సంబంధం ఉండదు అని. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి హిందూ దేవాలయాలపై దాడులు జరిగితే పైశాచిక ఆనందాన్ని పొందిన ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ వెల్లడించారు. హిందూ ద్రోహివి కాబట్టి, ఒక హిందూ ద్వేషివి కాబట్టి, నీకు హిందూ ఫోబియా ఉంది కాబట్టి, హిందూ మతం పట్ల నీకున్నటువంటి ద్వేష భావం ఎటువంటిదో నీ 5 సంవత్సరాల పరిపాలనలోనే చూసాం కదయ్యా. ఎన్ని దేవాలయాలపైన దాడులు, రథాలని తగలబెట్టడం, రామతీర్థంలో ఆఖరికి రాముల వారి విగ్రహాన్ని కూడా ధ్వంసం చేసేటటువంటి పరిస్థితి, ఇన్ని జరుగుతా ఉంటే నీ పరిపాలనలో ఏ రోజైనా వాటిని కట్టడి చేసే ప్రయత్నం చేశావా? దోషులని శిక్షించావా? తాడేపల్లి కొంపలో కూర్చుని పైశాచిక ఆనందం పొందుతూ ఉన్నావు. అందుకనే నువ్వు హిందూ ద్రోహి, హిందూ ద్వేషి, యు ఆర్ యాంటీ హిందూ మిస్టర్ జగన్ రెడ్డి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రంలో మత సామరస్యం ఉండేది. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఒక రిలీజియస్ హార్మనీ, అన్ని మతాల్ని గౌరవిస్తూ అన్నిటికీ సమ ప్రాధాన్యతనిస్తూ ఒక రిలీజియస్ హార్మనీ మెయింటైన్ చేస్తే తమరు వచ్చి దాన్ని పూర్తిగా ధ్వంసం చేసి విచ్చల వీడిగా ఒక మతంపై దాడులని ప్రోత్సహించినటువంటి మీరు ఇవాళ అకస్మాత్తుగా హిందూ మతం గురించి, హిందూ దేవుళ్ళ గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు తీరుకు వ్యతిరేకంగా మచిలీపట్నం కలెక్టరేట్ను ముట్టడించారు దళిత సంఘాలు. దళితుల నిరసనను అడ్డుకున్న పోలీసులకు దళితులకు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. పోలీసు వలయాన్ని ఛేదించి కలెక్టరేట్ను ముట్టడించిన దళిత సంఘాల నేతలు నేరుగా కలెక్టర్ వద్దకు వెళ్లి తమ ఫిర్యాదు జిల్లా తరపున ఏలూరు జిల్లా కలెక్టర్కు ఈ ఫిర్యాదుపై చర్యలు చేపట్టాలంటూ సూచించారు దళిత సంఘ నేతలు. విజయవాడ రాణిగారి తోట సెంటర్లో భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. కేంద్ర కార్మిక సంఘాలు సెప్టెంబర్ 23న 4 లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని కోరుతూ బ్లాక్ డే నిర్వహించాలని ఇచ్చిన పిలుపులో భాగంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం లేబర్ కోడ్స్ కాపీలను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం రామకృష్ణ, జిల్లా నాయకులు షేక్ మీరావలి, బాజీ, బత్తుల కాళీ, క్రాంతి, రాజు తదితరులు పాల్గొన్నారు. రద్దు చేస్తూ 4 లేబర్ కోడ్లుగా తీసుకొస్తా ఉంది. ఇది కార్మికుల శ్రమ దోపిడీ చేసేటువంటి చట్టాలు. యూనియన్ని పెట్టుకునేటువంటి హక్కు లేకుండా, యూనియన్ని నిర్మాణం చేసుకోకుండా, అలాగే కార్మికులతో 10 మంది ఉంటే యూనియన్ పెట్టుకునేటువంటి హక్కుని ఈరోజు 100 మంది ఉంటేనే యూనియన్ పెట్టుకోవాలనేటువంటి ఒక చట్టాన్ని ఈరోజు ఈ లేబర్ కోడ్లు తీసుకొస్తూ ఉంది. మరొక వైపు అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు వాళ్ళు పోరాడి సాధించుకున్నటువంటి 1996 యాక్ట్ కానీ, అలాగే వలస కార్మికులకు సంబంధించినటువంటి 1979లో ఏర్పడినటువంటి చట్టాన్ని కానీ, ఈ 2 చట్టాలని కూడా రద్దు చేసేటువంటి ఒక కుట్ర ఈ లేబర్ కోడ్లో ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. మరొక వైపు ఈ లేబర్ కోడ్లే కాకుండా ఉన్న చట్టాలను రద్దు చేస్తూ, కార్మిక సంక్షేమ బోర్డులను రద్దు చేస్తూ, ఆ బోర్డులో ఉన్నటువంటి కార్మికులకు ఉన్నటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో అట్లా అమలు చేయకుండా చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు కేంద్రంలో కానీ రాష్ట్రాల్లో కానీ ఉంది. ఈ 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని సార్వత్రిక సమ్మెలో అఖిల భారత స్థాయిలో కూడా నిర్వహించారు. ఈరోజు బ్లాక్ డే నిర్వహించాలని
కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి అన్ని వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. గత 5 ఏళ్లలో వైకాపా నేతలు తిరుమలను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేశారంటూ ఆవేదన వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు. సైబర్ నేరాల పట్ల ప్రజలను చైతన్యం కలిగించే విధంగా వివిధ కార్యక్రమాలను చేపట్టినట్లు వెల్లడించిన నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు. వైసీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు. 100 రోజుల్లో 100 సంక్షేమ పథకాలను అమలు చేసింది ఎన్డీఏ ప్రభుత్వం మాత్రమే అంటూ వెల్లడించిన టీడీపీ అధికార ప్రతినిధి ఉండవల్లి శ్రీదేవి. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.